డియర్ డాక్టర్ టీవీ మా బాబుకి 2 months రాత్రిపూట గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. ఎందుకు ఇలా ఏడుస్తున్నారు, ఎవరికి చూపించాలి, మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పీడియాట్రిషియన్ డాక్టర్ అపర్ణ గారు సమాధానం అందిస్తారు. బాబుకి 2 నెలలు అన్నారు. రాత్రిపూట గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, లైక్ రోజు జరుగుతుందా, ప్రతిరోజు రాత్రి ఇలా అవుతుంది అంటే కనుక ఎన్ని రోజుల నుంచి మొదలైంది. తర్వాత బాబు మామూలుగా ఇలా ఎందుకు ఏడుస్తారు అంటే పిల్లలు పాలు సరిపోతున్నాయా లేదా అని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిపాల మీద ఉంటే కనుక అది సరిపోతున్నాయా లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక వైపు ఇస్తున్నప్పుడు ఇంకో వైపు నుంచి కారుతూ ఉంటుంది. దాన్ని లెటింగ్ ఇట్ డౌన్ అంటాము. అది ఉందా లేదా, రోజు కనీసం 8 సార్లు 24 గంటలు 8 సార్లు నుంచి 10 సార్లు మూత్రం వెళ్తున్నాడు అంటే మీ పాలు సరిపోతున్నట్టు. ఇంకా వేరేవి పిల్లలకి ఏమున్నా కూడా వాళ్ళకి ఏం మాత్రం డిస్కంఫర్ట్ ఉన్నా ఒకటే ఎక్స్ప్రెషన్, అది ఏడుపు. సో వాడికి ఎక్కువ చలి వేసినా కూడా ఏడుస్తారు, అలాగని ఎక్కువ కవర్ చేసేసి వాళ్ళని వెచ్చిగా పెట్టినా కూడా ఏడుస్తారు. డైపర్ ర్యాష్ ఏమన్నా ఉందో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు డైపర్స్ వేస్తూ ఉంటే కనుక కింద మీ బాబుకి డైపర్ ర్యాష్ ఏమన్నా ఉందా అని చెప్పి అది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా రిఫ్లెక్స్ అని చెప్పి ఉంటుంది. ఒక్కొక్కసారి పాలు పైకి కక్కలేకపోవచ్చు, కానీ గొంతుకులోకి వరకు వచ్చి వాడికి మంట అనేది ఉంటుందన్నమాట. ఆ మంట మూలంగా కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇది కాకుండా మీరు బాబుకి కొలికి పెయిన్ అని చెప్పి ఉంటుంది. ఒక్కొక్కసారి గ్యాస్ మీరు పాలు ఇచ్చిన తర్వాత బర్పింగ్ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఇచ్చిన తర్వాత కూడా బాబుకి ఒక్కొక్కసారి కొలికి పెయిన్ అనేవి వస్తూ ఉండొచ్చు. ఆ కొలికి పెయిన్కి సంబంధించినప్పుడు కూడా ఆ ఇబ్బందితో కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారనమాట. ఇలా పిల్లలు ఏడవడానికి ఇలాగే ఇతరితర కారణాలు ఉంటాయి. ఒకసారి ఆ టైంలో మీరు పీడియాట్రిషియన్ చిల్డ్రన్ స్పెషలిస్ట్కి దగ్గరికి కనుక తీసుకుని వెళ్తే ఆయన మీ బాబుని పరీక్షించి దానికి మీకు సలహాలు ఇస్తారు.